సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు వెంకటేష్, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కార్యదర్శి. ఈరోజు ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని రద్దు చేయాలని చెప్పి ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. దీని పట్ల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ తీవ్రంగా చర్చించి భవిష్యత్తులో రేపటిలోగా ఒక స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటివరకు విద్యారంగంలో వచ్చిన సమస్యల ఆధారంగా ఒక రివ్యూ చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నాం. అయితే ఈరోజు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎందుకోసం రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుందంటే, ఇంటర్ విద్యార్థుల పట్ల ఒత్తిడి ఉంది. ఒత్తిడిని తగ్గించడం కోసం సిబిఎస్ఈ మోడల్లో ఎన్సీఆర్టీ సిలబస్ని 2 సంవత్సరాల్లో కలిపి ఒకే సంవత్సరం ఎగ్జామ్ పెట్టేదానికి ఉంటే ఈరోజు ఒత్తిడి తగ్గే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అలాగే సిబిఎస్ఈతో పోటీ పడాల్సిన అవసరం కూడా మనకు ఉందని చెప్తా ఉన్నాం. ఈ పోటీ కోసం ఇంత గట్టిగా బలంగా చెప్తున్న ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, ఏపీ మోడల్ స్కూళ్ళు, లేకపోతే కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో కనీసమైన ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్న పేద విద్యార్థులు ఈ పోటీ ప్రపంచాన్ని ఏ విధంగా తట్టుకుంటారనే విధంగా ప్రభుత్వం ఆలోచన అనేది ఇప్పటివరకు వెలువడలేదు. రెండో వైపు ఒత్తిడి కోసం ఉంటే ఈరోజు కార్పొరేట్ కళాశాలలను ఒత్తిడి ఆధారంగా అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో ఇది చూస్తూ ఉన్నాం. ఈరోజు మామూలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తెల్లారి 8 నుంచి రాత్రి 8 వరకు దాదాపు 12 గంటల పాటు డే స్కాలర్ విద్యార్థులని రుద్దే పరిస్థితిలో కార్పొరేట్ కళాశాలలో కనబడుతూ ఉన్నాయి. హాస్టల్ బేస్డ్ క్యాంపస్లు అయితే ఇంకా పడుకోవడం తప్పితే మిగతాదంతా చదువుకే బతుకునే విధంగా ఉండే పరిస్థితిలో ఉన్నాం. దీని పట్ల ప్రభుత్వం తేటతలం పబ్లిక్ కనబడుతున్న దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఈరోజు ఒత్తిడి కోసం మాట్లాడి ఎగ్జామ్స్ రద్దు చేస్తామని వినడం కొద్ది హాస్యాస్పదంగా ఉంది. అయితే ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేయాలి. పరోక్షంగా గత ప్రభుత్వం ఎన్ఈపీ ఆధారంగా చాలా నష్టాన్ని చెవి చేస్తుందని చెప్పిన ఇదే ప్రభుత్వం ఇదే ఎన్ఈపీ అనుకూలంగానే ఈరోజు ఇంటర్మీడియట్ని స్కూల్ ఎడ్యుకేషన్ మెర్జ్ చేయడం కోసం ఒక ముందస్తు చర్యగా ఉండబోతుందని చెప్పి భావిస్తున్నాం. రెండో వైపు విద్య అభివృద్ధి కావాలంటే విద్యా కాముకులతోటి కమిటీ వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా అభివృద్ధి కమిటీలో నారాయణ చైతన్య లాంటి కళాశాల తరపు నుండి రిప్రజెంటేటివ్స్ ఉండే పరిస్థితి ఈ యొక్క నిర్ణయానికి కారణం కావచ్చు అని చెప్పి ఎస్ఎఫ్ఐగా భావిస్తున్నాం. ఇది విద్యార్థుల తరపున వ్యతిరేకమైన రిజల్ట్స్ ఇచ్చేదానికి ఉంది కనుక ప్రభుత్వం మళ్ళీ దీని మీద పునరాలోచన చేయాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే వచ్చిన నిర్ణయాల ఆధారంగా, ప్రజాభిప్రాయాల ఆధారంగా పోరాటాలు ఉధృతం చేసేదానికి అవకాశం అయితే ఉంది. మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇప్పుడే ప్రభుత్వం ఒక బాంబు లాంటి ప్రకటన చేసింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తామని. దీనికి కారణాలు ఏం చెప్పినా 2 సంవత్సరాలకు ఒకేసారి పరీక్షలు నిర్వహించడం, పరీక్షలు రాయడం అనేది తల ప్రాణం తోక్కొస్తుంది. పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే జేఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్ పరీక్షలకి ప్రిపేర్ అవ్వడం కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా హాస్టల్లో ఉన్న ప్రతి విద్యార్థి కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ ఒత్తిడికి గురవ్వడానికి రిలీఫ్గా ఉండాలి అంటే కనీసం 6 నెలలకు ఒకసారి సెమిస్టర్ సిస్టమ్ ప్రకారము ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఎగ్జామ్స్ పెట్టకపోకుండా 2 సంవత్సరాలకు ఒక్కసారి బల్క్గా పెట్టడం అనేది చాలా ఆందోళనకరం, చాలా ఇబ్బందికరం. అనారోగ్య పాలవుతారు, మానసిక ఒత్తిడికి గురవుతారు. రేపు ఆత్మహత్యలకు కూడా సిద్ధపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తగ్గిస్తే అంత మంచిది. ఇది ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్ స్టూడెంట్స్ 2 సంవత్సరాలకు ఒకేసారి ఎగ్జామ్ పెడతారు. వాళ్ళకి జేఈ మెయిన్స్, అడ్వాన్స్కి తగ్గట్టు సిబిఎస్ సిలబస్లో దేశవ్యాప్తంగా మంచి ర్యాంకర్ స్టూడెంట్స్ దాంట్లో తయారవుతున్నారు. ఆ బేస్డ్గా ఈరోజు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారేమో. అయితే స్టేట్ సిలబస్కి, సెంట్రల్ సిలబస్కి చాలా తేడా ఉంది. మన స్టేట్ సిలబస్ తెలుగు మీడియం కూడా ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 చదవాలి. అలాగనే గవర్నమెంట్ కాలేజీల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్న స్టూడెంట్స్ 2 సంవత్సరాల కోర్సుని ఒకేసారి అందుకొని తట్టుకోగలడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సదుపాయాలు, అలాగే లెక్చరర్స్, అలాగే కరికులం అన్నీ కూడా సమపాలనలో ఉండకపోతే చాలా ప్రమాదకరం. కాబట్టి వాళ్ళ ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి అంటే వాళ్ళ ఎగ్జామినేషన్ విధానంలో వాళ్ళకి ఒత్తిడి లేకుండా ఉండే విధంగా పరీక్షలు నిర్వహించాలి. ఇప్పటికే ఒక సాంప్రదాయం, ఒక అభివృద్ధికరమైనటువంటి ఒక పరీక్షా విధానం ఇప్పటికే కొనసాగుతుంది, చాలా కాలం నుంచి సాగుతుంది. ఇదే కరెక్టు. అలాగే సిబిఎస్ఈ సిలబస్గా ఇది పెట్టడము అంటే రేపు భవిష్యత్తులో జేఈ మెయిన్స్, అడ్వాన్స్ సాధించాలి అంటే కార్పొరేట్ కాలేజీలు దిక్కవుతాయి.
గవర్నమెంట్ కాలేజీల్లో పిల్లలు చదవలేని పరిస్థితి వస్తుంది. 2 సంవత్సరాలు చదివితే డ్రాప్ అవుట్స్ అవుతారు. కాబట్టి నారాయణ, చైతన్య ఇలాంటి కాలేజీలే గ్యారంటీగా 75% 80% విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్ళగలమనే ప్రచారంలో గ్యారంటీగా తల్లిదండ్రులు పడిపోతారు. అలాగనే వాళ్ళ చదివే ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా దివాలా తీసే విధంగా, ఆ విద్యార్థులు వెనక్కి నెట్టేసే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కార్పొరేట్లకు ఉపయోగపడే అవకాశంగా కనిపిస్తుంది. కావున ప్రభుత్వం వారు తల్లిదండ్రులని బాధను అర్థం చేసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రులుగా రిక్వెస్ట్ చేస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగంలో అనేక సంస్కరణలు తప్పకుండా తీసుకొస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. కేవలం ప్రకటనలే కాకుండా ఆ దిశగా ఈరోజు అడుగులు కూడా వేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే పాఠశాలల్లో గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను హై స్కూల్లో షిఫ్ట్ చేస్తే ఈ ప్రభుత్వం 1, 2 తరగతులని అంగన్వాడీలో కలపడం జరుగుతోంది. ఈరోజు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఎగ్జామినేషన్ అనేవి క్యాన్సిల్ చేసి సెకండ్ ఇయర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇక్కడికి కొన్ని రోజుల ముందున ఇదే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి 10వ తరగతి విద్యార్థులకి పరీక్షలు అనేవి ఉండవని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో దీని మూలం ఏంటంటే ఏదైతే నూతన విద్యా విధానం ప్రకారం 5+3+3+4గా కరికులం డిజైన్ చేశారో దానికి అనుగుణంగానే పరీక్షలు నిర్వహించేందుకు విద్యార్థులందరికీ కూడాను స్కూల్ స్థాయి నుండి కాలేజీ స్థాయి వరకు కూడాను CBSE సిలబస్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ రకంగా పరీక్షలు నిర్వహించేదానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంది. అందుకు అనుకూలంగా వీళ్ళ యొక్క ప్రభుత్వం ఒత్తిడి పెరుగుతుంది విద్యార్థుల్లో. దానికి అనుగుణంగా సిలబస్ని తగ్గించాలి, సిలబస్లో మార్పులు చేయాలి, ఎగ్జామ్స్లను లేపేయాలి అని చెప్పేసి ఏవైతే ప్రకటనలు చేస్తున్నారో ఇవి పూర్తిగా శాస్త్రీయబద్ధమైనవి కావు. ఏ రకంగా అంటే ఒక సంవత్సరంలో విద్యార్థి చదివినటువంటి చదువు సంవత్సరం చివరన అయ్యేసరికి రాయలేనటువంటి విద్యార్థి 2 సంవత్సరాలు మొత్తం సిలబస్ని ఒకేసారి ఏ విధంగా ఎగ్జామ్స్ని రాయగలడని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికే నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఈరోజు కూడాను ఒక విద్యార్థి ఈ యొక్క ప్రెజర్ను తట్టుకోలేక చనిపోవడం జరిగింది. దానికి ఆ విద్యా సంస్థల యాజమాన్యం తనకి హెల్త్ బాగోలేదు కాబట్టి చనిపోయిందని చెప్పేసి సాకులు చెప్తా ఉన్నారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. దీనికి గల కారణం పాఠశాల, కళాశాలల్లో ఉన్నటువంటి టైమింగ్సే. సో దాన్ని టైమింగ్స్ని తగ్గించాల్సినటువంటి ప్రభుత్వం ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నడుపుతున్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వ హై స్కూల్లో ఈరోజు 4 గంటలు ఉన్నటువంటి పని వేళల్ని 5 గంటలకు పెంచింది. సో ఈ రకంగా ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ఒకవైపు నుంచి చేస్తూ మరోవైపు నుంచి ఒత్తిడి తగ్గిస్తున్నామని చెప్పేసి ఈ రకంగా పరీక్షలను రద్దు చేయడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేసి యథావిధంగా ఇంటర్ బోర్డు అనేది నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభిప్రాయపడుతున్నాం. ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని సెకండ్ ఇయర్తో కలిపి రాయాలి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదివిన సిలబస్ అంతా సెకండ్ ఇయర్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాస్తామో అప్పుడు రాయాలని చెప్తుంది. అలా రాయడం దేనికి అని అడిగితే విద్యార్థులకి స్ట్రెస్ తగ్గించి కాంపిటేటివ్ లెవెల్ పెంచడానికి అని చెప్పుకొస్తుంది. కానీ మేము చదువుకున్న పాఠశాలల్లో జూనియర్ కళాశాలల్లో సగానికి సగం స్టాఫ్ లేరు. KGBVSలో కావచ్చు, జూనియర్ కళాశాలలో కావచ్చు, ఎక్కడ తిన్నంగా మాకు చదువు చెప్పే స్టాఫ్ లేదు. అలాంటప్పుడు మేము మినిమం మాకు నాలెడ్జ్ లేనప్పుడు కాంపిటేటివ్ మేము ఎలా పెంచుకోగలమని అడుగుతున్నాము. ఇంకా స్ట్రెస్కి సంబంధించి ఏ సంవత్సరం ఆ సంవత్సరం చదివి రాస్తేనే రెండో సంవత్సరం విద్యకు ముందు చదివిన నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. అలా కాకుండా 2 సంవత్సరాల పరీక్షలు ఒకేసారి రాస్తే ఇప్పుడున్న స్ట్రెస్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విధానం వల్ల లాభం కన్నా నష్టమే విద్యార్థులకు ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. బొబ్బిలి నియోజకవర్గంలో చదువుతున్నాను. అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని రద్దు చేయాలని చెప్పేసి దీన్నే బొబ్బిలిలో స్థానికంగా ఉన్న అక్కడ ఉన్న బడ్జెట్ కాలేజీలు కూడా తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా మినిమం వాళ్ళ పేరెంట్స్ కష్టపడితే కానీ కాలేజ్ ఫీజు కట్టలేని పరిస్థితి. కాబట్టి అక్కడ ఉండే విద్యార్థులు 1 సంవత్సరం చదివేదానికే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే దీనివల్ల అక్కడ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తీసి 2వ సంవత్సరం ఎగ్జామ్స్ ఒకేసారి రాయాలంటే చాలా ఇబ్బంది. ఇది ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో
వచ్చిందో దీనికి కార్పొరేట్ విద్యా సంస్థలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కాకపోతే అక్కడ ఉన్న విద్యార్థులు అనే వాళ్ళు అయితే చదువుకోలేని పరిస్థితులు ఉంటారు. అయితే విద్యార్థులు చదువుకోవాలంటే కనీసంలో గవర్నమెంట్ కాలేజ్ అయినా ఉండాలి. బొబ్బిలి నియోజకవర్గంలో దాదాపు బొబ్బిలి, తెరలం, బాడెంగలో, రామతపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు అయితే లేవు. అలాగని చెప్పేసి ప్రైవేట్ ఫీజులు అయితే తగ్గించే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన ఈ నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం. ఒత్తిడి ఈరోజు చదువుకునే ఒత్తిడి, ఈరోజు ఎగ్జామ్స్ ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే దానిపైన ఈరోజు ప్రభుత్వం దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఈరోజు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు అనేవి రద్దు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పేరెంట్స్గా ఈరోజు మా తమ్ముడు ఈరోజు కాలేజీలో చదువుతూ ఉన్నాడు. ఒక సంవత్సరం చదివిన విద్యార్థి రెండో సంవత్సరం రెండు ఒకేసారి రాయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఒక సంవత్సరం ఏదైతే పాత విధానం ఏదైతే ఉందో ఆ పాత విధానంలోనే ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ విధంగానే ఉండాలి. లేకపోతే విద్యార్థులు అనేవారు చాలా నష్టపోతారు. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులుగా ఈరోజు మా తమ్ముడికి ఒక అన్నగా నేను ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి ప్రభుత్వం అనేది ఈ యొక్క నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా విద్యార్థులుగా మేము ఆందోళన చేస్తామని ఈ యొక్క ఎన్డీఏ కూటమికి హెచ్చరిస్తూ ఉన్నాం. నాకు 2 కవల పిల్లలు, బాబు పాప. ఇద్దరు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. పాప ఏమో ఇంటర్లో తను నవోదయ చదివిన తర్వాత ఇప్పుడు తన సిబిఎస్ సిలబస్ తన ఎగ్జామ్ రాస్తుంది. అబ్బాయి ఏమో స్టేట్ బోర్డులో ఎగ్జామ్ రాయాలని చెప్పి ఫీజు కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు సడన్గా రాష్ట్ర గవర్నమెంటు ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ 2 సంవత్సరాలు కలిపి ఒకేసారి పెడతామని చెప్పడం అనేది మేము పేరెంట్గా అయితే నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఐఐటి అని చెప్పి ఇతర అని చెప్పేసి ఇతర ఎగ్జామ్స్ అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు ఉదయం నేను వెళ్ళేటప్పుడు అసలు మాకు అవకాశం ఇవ్వటం లేదు. వెళ్ళి కలవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి అవకాశం లేదు, కలవడానికి అవకాశం లేదు. ఎప్పుడైనా వెళ్తే సండే సాయంత్రం 5 నుంచి 6 గంటలు తప్పితే ఈలోపు వెళ్ళే అవకాశం కూడా లేదు. పేరెంట్స్తో మాట్లాడే అవకాశం లేదు. ఎంతసేపు ఉదయం నుంచి రాత్రి 11 వరకు చదువు అని చెప్పి చెప్తున్నారు. ఆ రకంగా చదివినా సరే వాళ్ళు లక్ష్యం నెరవేరుతామా లేదా అనే ఒక టెన్షన్లో మా పిల్లలైతే ఉన్నారనేది నాకు కనిపించింది. నేను వాళ్ళని పరిశీలించింది. ఇప్పుడు సడన్గా ఎగ్జామ్స్ రద్దు చేయడం అంటే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి అంటే మార్చి 1వ తేదీ నుండి ఎగ్జామ్స్ ప్రకటించారు ఆల్రెడీ. కాబట్టి మార్చి 1వ తేదీకి తన ఎగ్జామ్ సిద్ధం కావాలంటే ఈ 2 నెలలు నేను అందుకోగలనా లేదా? ఇప్పటి వరకు కూడా ఐఐటి కోర్సే చదివాను, స్టేట్ సిలబస్ చదవలేదని చెప్పేసి మా అబ్బాయి అయితే ఈ రోజు వరకు కూడా బాధపడుతూ ఉన్నాడు. సాంస్క్రిట్ నేను చదవలేకపోతున్నాను, అది ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రాయడం తప్పితే ఆ సాంస్క్రిట్ భాషలో నేను రాయలేకపోతున్నాను అని చెప్పేసి కూడా లేటెస్ట్గా నేను వెళ్ళేటప్పుడు చెప్పాడు. అలాంటిది 2 సంవత్సరాలు తన ఎగ్జామ్ రాయాలంటే కష్టం. అలాగే ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్లో 75% వస్తే కానీ రేపు ఐఐటికి తను సెలెక్ట్ అయినా లేకపోతే నెట్కి సెలెక్ట్ అయినా సరే 75% స్కోర్ చేయలేకపోతే తను క్వాలిఫై కాడు. కాబట్టి ఈ పరిస్థితులు అయితే వాళ్ళు అందుకునే పరిస్థితి లేదు. ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం ఎగ్జామ్స్ పెడితేనే మా పిల్లలు ఆ ఒత్తిడిని తట్టుకొని ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఒకవేళ స్కోర్ తక్కువైనా సెకండ్ ఇయర్ని వాళ్ళు కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము పేరెంట్గా భావిస్తున్నాం. దీన్ని ఏదైతే రద్దు చేసిందో స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం చేసిందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవని ప్రతి సంవత్సరం ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు మనకి ఏదైతే కొత్తగా పెట్టారు కదా, ఒకప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ లేవని అన్నారు. అదే ఇప్పుడు మళ్ళీ స్టోరీ ఎలా పెట్టారని అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనే 2 ఇయర్స్వి 1 ఇయర్ పెట్టడం అనేది జరిగింది కదా. ఇదే ఎగ్జామ్స్ ఇంతకుముందు కరోనా వచ్చే టైంలోనే ఆల్రెడీగా 2 ఇయర్స్ బ్యాచ్ రిలీవ్ అయిపోయి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా కూడా వాళ్ళకి కనీసం అక్షరాలు అనేవి తెలియకుండా వాళ్ళు ఎందుకు చదివారో తెలియకుండా డిగ్రీ కంప్లీట్ చేసే రోజు ఇది. అలాంటిది ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేవాళ్ళు 2 ఇయర్స్ ఉన్న ఎగ్జామ్స్ 1 ఇయర్ చేస్తే వాళ్ళు ఎలా చదవగలరు? ఇలాంటి చదువు అనేది గవర్నమెంట్ వాళ్ళకి వర్తించదు, గవర్నమెంట్ కాలేజీలకు వర్తించదు. అదే ప్రైవేట్ వాళ్ళకి అయితే వర్తిస్తుంది. అదే ఈ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావడం వల్ల కొంత పేదవాళ్ళ నుంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అనేది. ఎందుకంటే మార్నింగ్ 7కి ఇలా 8కి స్టడీ వచ్చి మళ్ళీ ఈవినింగ్ 7 దాకా కాలేజీలో ఉండిపోవడం వల్ల అదే ఫోకస్ అనేది ఎడ్యుకేషన్లో పెట్టడం వల్ల, అలాగే వాళ్ళ పేరెంట్స్కి ఒత్తిడి ఏంటంటే ఈ చదువు 1 ఇయర్ ఎగ్జామ్స్ 2 ఇయర్స్లో 2 ఇయర్స్కి ఒకసారి పెట్టడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఎగ్జామ్స్ అనేవాళ్ళు ఎగ్జామ్స్ మానేసి పనులకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకి చదువు అనేది ఇప్పటికే చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకి గతంలో పోల్చినప్పుడు సంవత్సరానికి ఒక ఎగ్జామ్, ఇంకో సంవత్సరానికి ఇంకో ఎగ్జామ్, అలా ఫస్ట్ ఇయర్కి ఒక ఎగ్జామ్, సెకండ్ ఇయర్కి ఒక ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్స్గా ఏర్పాటు చేసుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు ఏదైతే
కొత్తగా ప్రభుత్వాలు మారాయి. ఆ ప్రభుత్వాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకి చదివిన తర్వాత ఫస్ట్ ఇయర్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా సెకండ్ ఇయర్స్లో కండక్ట్ చేయడం వల్ల ముఖ్యంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతాల నుండి కానీ గిరిజన ప్రాంతాల నుండి కానీ చదువుకునే విద్యార్థులు ఒక సంవత్సరం పాటుగా చదువు అంతా కూడా వృధా చేస్తూ చదువుకునే కాన్సన్ట్రేషన్ని పూర్తిగా మిస్ చేసుకుంటూ ఇంకో పక్క సెకండరీలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు ఏవైతే ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయో ఆ కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏ విధంగా అయితే విద్యార్థులకు ఒత్తిడి తీసుకొచ్చేసి నిరంతరం కూడా వాళ్ళకి చదువు అని చెప్పేసి ఇబ్బంది పెడతారో అటువంటి రీతిలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకి సెకండ్ ఇయర్స్లో ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలామంది ఫెయిల్ అయిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. 2 సంవత్సరాలు కలిపి ఒకే సంవత్సరం రాయాలంటే ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులు మధ్యలోనే ఎగ్జామ్ చాలా వరకు ఫెయిల్ అయిపోయి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే గిరిజన ప్రాంతంలో కావచ్చు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతాల నుండి వచ్చినటువంటి విద్యార్థులకి వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి మరీ కాలేజీలకు పంపిస్తున్నారు. అటువంటి విద్యార్థులకి చదువుకోవడానికి అనేకమైన ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రతిసారి ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు నిరంతరం కూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక సంవత్సరం పెట్టినటువంటి ఎగ్జామ్ ఒక సంవత్సరం రాయడానికే ఇబ్బంది పడేటటువంటి విద్యార్థులు 2 సంవత్సరాలు మొత్తం కలిపి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఇబ్బంది పడతారు. దానికోసం ఖచ్చితంగా మేము విద్యార్థులుగా ఈరోజు ఖండిస్తున్నాము. నా దగ్గర తీసుకుంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు మొదటి సంవత్సరంలో పరీక్షలు రాయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నాయి. దాని ద్వారా మా ప్రాంతంలో ఏం జరుగుతుందంటే ఒకనాడు ఒక నారాయణ స్టూడెంట్ ఏం చేశాడంటే తను ఫెయిల్యూర్ అయ్యడానికి కొండెక్కి దూకేపోయాడు. అంటే ఇలాంటివన్నీ పేరెంట్స్ అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా మన దగ్గర ఎటువంటి పరిస్థితులు లేనప్పుడు మనం ఉన్నదానికి సర్దుకుపోవాలి. కాబట్టి ఒక సంవత్సరం దాన్ని 2 సంవత్సరాలుగా చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకేసారి మొత్తం ఒత్తిడిని ఒకేసారి పెడతామంటే ఏ విద్యార్థికైనా తట్టుకునే శక్తి ఉండదు. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ ఇయర్ ఎగ్జామ్స్ ఆ ఇయర్లో పెడితే ఆ స్టూడెంట్స్ కాస్త చదవడానికి ఎటువంటి ప్రెజర్ పెట్టకుండా ఉంటే అబ్బాయి పాస్ అయినా ఆ అబ్బాయికి మంచి ఫలితం వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇది నా అభిప్రాయం.